నాగేశ్వరి. ఓం నమో నాగదేవి సర్వశక్తి స్వరూపిణి దుష్ట శిక్షకి శిష్ట రక్షకి జగజ్జనని ఓం దేవి నాగేశ్వరి నమోస్తుతే. ఇప్పుడు నీకు చూపు రావడం వల్ల పగలు నువ్వు చూసే దృశ్యాలు, నీ మనసులోని ఆలోచనలు ఇలా కలల రూపంలో వచ్చుంటాయి. కానీ నాకంతా కళ్ళ ముందే జరిగినట్టు అనిపించింది నాన్న. కళలు అలాగే ఉంటాయమ్మా, కళ్ళకు కట్టినట్టు కళ్ళ ముందు జరిగినట్టే అనిపిస్తుంది. నువ్వేం భయపడకు. నువ్వు వెళ్ళి కాస్త మంచినీళ్ళు తాగి పడుకోమ్మా, ప్రశాంతంగా నిద్రపడుతుంది. పద పద రా. ఏమండి, కాస్త కారు ఆపండి. కారు ఎందుకు ఆపమన్నావు? నాగేశ్వరికి ఈ మధ్య పీడకలలు వస్తున్నాయి కదా. ఇక్కడ ఆంజనేయస్వామి గుడి ఉంది. మనం నాగేశ్వరిని తీసుకెళ్లి తాయత కట్టిద్దామండి. మళ్ళీ అలాంటి కలలు రాకుండా భయపడకుండా ఉంటుంది. నీ ఆలోచన బాగానే ఉంది, కానీ నాగేశ్వర్ రావద్దు. నాకు నమ్మకం లేదని మీకు తెలుసు కదా నాన్న. మళ్ళీ మళ్ళీ ఎందుకు బలవంత పెడుతున్నారు? సరే, నీకోసం నేనైనా వెళ్ళి మొక్కొస్తాను. కొబ్బరి బొండం తాగుతావమ్మా? వద్దు నాన్న.
నాగేశ్వరి ఏమైందమ్మా? నాన్న, నన్నెవరో భయపెడుతున్నారు నాన్న. నన్ను చంపడానికి వస్తున్నారు. ఇప్పుడే ఇక్కడే ఉన్నారు నాన్న, మీరు చూడలేదా? నాన్న, ఇంతవరకు నువ్వేం చేశావు? హాసిని నాగేశ్వరుని మీట్ అయ్యేలా చేశాను. మరి అసలు ప్లాన్ ఎప్పుడు అమలు చేస్తావు? వాళ్ళిప్పుడేగా కలుసుకుంది, కాస్త టైం పడుతుంది. టైం గడుస్తున్న కొద్దీ నీ చావుకి కౌంట్ డౌన్ అవుతూ ఉంటుంది తెలుసా? నీ చావు గురించి మర్చిపోయి చాలా రిలాక్స్డ్గా ఉన్నట్టున్నావు. నీ ఆయుష్ గడువు ఇంకా 3 నెలలే. అది కూడా ఖచ్చితంగా చెప్పలేను. ఈ 3 నెలల్లో ఎప్పుడైనా మృత్యువు నిన్ను పలకరించవచ్చు. దగ్గర పడుతున్నది నీ చావు మాత్రమే కాదు, నాగేశ్వరం ఆలయం కొలంలో నుంచి నేత్రాలను తీసుకొచ్చే ఘడియలు కూడా. ఆ నేత్రాలను తీసుకురావడానికి ఇంకా 2 పౌర్ణములు గడువు మాత్రమే ఉంది. 2వ పౌర్ణమి కూడా దగ్గరలోనే ఉంది. ఈ పౌర్ణమి కూడా గడిస్తే మిగిలింది ఒకే ఒక్క పౌర్ణమి. వచ్చే ఆ 3వ పౌర్ణమి రోజుకి నాగేశ్వరీదేవి నేత్రాలు మనకి దక్కితేనే నీ ప్రాణాలు నీకు దక్కుతాయి. చచ్చుబడిన నా శరీరానికి మళ్ళీ జీవం వస్తుంది. నువ్వు చెప్పేది నాకు అర్థమవుతుంది రుద్ర. నాకు కొంచెం టైం ఇవ్వు. ముందు హాసినిని ఎలా మభ్యపెట్టాలో ఆలోచించుకుంటాను. ఇక్కడ నువ్వు నేను ఆలోచించుకుంటూ కూర్చుంటే అవతల శత్రువులు వాళ్ళ ఆలోచన అమలు పెట్టే ప్రమాదం ఉంది. శత్రువులా? నాగేశ్వరి ద్వారా నేత్రాలు సంపాదించాలని మనం ఎలా అనుకుంటున్నామో, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నామో, వాటికి మించిన ప్రయత్నాలు దైవశక్తులు చేస్తుంటాయి. నాగేశ్వరి దైవాన్ని నమ్మదు కాబట్టి ఇంతవరకు మనం సేఫ్ జోన్లోనే ఉన్నాం. నాగేశ్వరి కనుక దైవ శక్తుల్ని దైవాన్ని నమ్మితే నాగేశ్వరి ప్రయాణం దైవ శక్తులతో మొదలు పెడుతుంది. నాగేశ్వరి కనుక పూర్తిగా దైవ శక్తుల సంరక్షణలోకి వెళ్ళిపోతే ఇక మనమేమీ చేయలేం. నాకు తెలిసి నాగేశ్వరికి దైవం మీద నమ్మకం కలిగించడానికి, నాగేశ్వరానికి రప్పించడానికి దైవశక్తులు ప్రయత్నిస్తూనే ఉంటాయి. ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నాగేశ్వరి మన గుప్పెట్లోకి వచ్చేలా చెయ్యి. ఓకే, నేను హాసిని వాళ్ళ ఇంటికి వెళ్ళి తను కలుస్తాను. నాగేశ్వరి, అసలేం జరిగిందమ్మా? పదమ్మా, బయటికెళ్ళి మాట్లాడుకుందాం. జరిగింది మీ పేరెంట్స్ ముందు చెప్పటానికి సందేహిస్తున్నావెందుకు?
జరిగింది నేను వాళ్లకు కూడా చెప్పాను డాక్టర్. కానీ వాళ్ళు నేను చెప్పింది నమ్మడం లేదు. పైగా నేను చెప్పిన విషయాలన్నీ ఒట్టి భ్రమలని, పీడకల్లని కొట్టిపారేస్తున్నారు. కానీ నేను జరుగుతున్నదంతా కళ్ళారా చూస్తున్నాను. నాది భయమో కలో నిజమో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాను. ఆ ఆలోచనలతో నా తల పగిలిపోతుందనిపిస్తోంది. అసలు ఏం జరిగిందో వివరంగా నాకు చెప్పు. దాన్ని బట్టి నిజమేమిటో నీకు తెలియజేయటానికి ట్రై చేస్తాను. చెప్పమ్మా, పర్వాలేదు. అసలు నాకెందుకలా అనిపిస్తోందో, నన్ను నాగేశ్వరం వెళ్ళమని ఎందుకు చెప్తున్నారో అర్థం కావడం లేదు డాక్టర్. ఎందుకు అర్థం కావటం లేదు? అంతమంది అన్ని రకాలుగా చెప్తున్నా నీకు అర్థం కావటం లేదా? చూడు, ఇప్పటికే నీ వల్ల ఎన్ని ప్రాణాలు పోయాయి. ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా వెళ్ళు. డాక్టర్, నేనిప్పుడు ఏమైనా మాట్లాడానా? మీరేం మాట్లాడారో మీకే తెలీదా డాక్టర్? ఏదో మాట్లాడాను అనిపిస్తోంది, కానీ ఏం మాట్లాడానో గుర్తులేదు. కోపంగా ఏదో అరిచినట్టున్నాను కదూ. నాగేశ్వరి, నాగేశ్వరి, నాగేశ్వరి ఆగో! నాగేశ్వరి! ఏం డాక్టర్, నాగేశ్వరి ఏం చెప్పింది? సడన్గా ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వచ్చేసింది. ఏమడిగినా సమాధానం చెప్పట్లేదు. నేను మీకు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాను. అసలు సమస్య ఏంటో నాకు అర్థం కావటం లేదు. నాకు కాస్త టైం కావాలి. మన దగ్గరున్న డబ్బులన్నీ అయిపోయాయి. ఈ నగ నట్ర తాకట్టు పెట్టి ఎన్నాళ్ళని బతకాలి? వెయిట్ చేయి. మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగుంటే ఆ నాగేశ్వరిని చంపి మొత్తం ఆస్తి చేజిక్కించుకునేవాడు. మన ప్లాన్ అమలు కాకముందే అన్నయ్యకి వదినకి మన నిజస్వరూపాలు తెలిసిపోయి బయటికి గెంటేశారు. నాకొస్తున్న ఆవేశానికి వాడి కుటుంబం మొత్తాన్ని నరికి చంపాలని ఉంది. అలా చేస్తే జైల్లో చిప్పకూడు తిని బతకాలి. ఎప్పుడూ ఆవేశం పనికిరాదు, ఆలోచనే ముఖ్యం. మీరన్నట్టే నాగేశ్వరి ఫ్యామిలీ మొత్తాన్ని చంపుదాం.
కానీ అది హత్య అవ్వకూడదు, యాక్సిడెంట్ జరగాలి. నాగేశ్వరిని మాత్రమే చంపితే మనకు ఆస్తి కలిసి రాదు. నాగేశ్వరి కుటుంబం మొత్తం యాక్సిడెంట్లో పోతే ఆ ఆస్తికి మిగిలిన ఏకైక వారసుడు మీరే. నీ ప్లాన్ బాగానే ఉంది, కానీ రేపు పోలీసులకు అనుమానం వచ్చి ఆ యాక్సిడెంట్ చేయించింది మనమేం తెలిసిపోయిందంటే ఏం చేయాలి? మనకొచ్చే ఆస్తి కోట్లల్లో ఉంటుంది. అదే డబ్బు మనల్ని కాపాడుతుంది. డబ్బుకు లొంగే పోలీస్ వాడైతే ₹1 కోటి మొహాన పడేస్తే ఎంత పెద్ద కేసైనా క్లోజ్ చేసి పడేస్తాడు. ఒకవేళ అలాంటి వాడు కాకపోతే కోర్టులో వాయిదాల మీద వాయిదాలు వేస్తూ జీవితం మొత్తం గడిపేయొచ్చు. మన దేశంలో మనుషులు పోయాక కూడా తేలని కేసులు ఎన్నో ఉన్నాయి. యాక్సిడెంట్ ప్లాన్ కూడా ఫెయిల్ అయితే ఏం చేస్తారు? మీ ప్లాన్ హాసినికి చెప్తే అప్పుడు మీ పరిస్థితి ఏంటి? అప్పటిదాకా నువ్వు బతికుంటే కదా. ఆగు మిస్టర్ దేవకోటి, మీ నిజస్వరూపం గురించి నాకెలా తెలీదో నా గురించి కూడా మీకు తెలీదు. మీ టార్గెట్ నాగేశ్వరి ఆస్తి అయితే నా టార్గెట్ నాగేశ్వరి. కూర్చోండి, చెప్తాను. హాసిని ద్వారా నాగేశ్వరిని ట్రాప్ చేయడానికి ఇన్నాళ్ళుగా ట్రై చేస్తున్నాను. బట్ హాసినిని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు అర్థం కావడం లేదు. యాక్చువల్గా ఇప్పుడు హాసినిని కలవడానికే వచ్చాను. హాసినికి ఏవేవో అబద్ధాలు చెప్పి నానా తంటాలు పడాల్సి వచ్చేది. ఇప్పుడు నా పని మరింత సులువైపోయింది. అసలు నాగేశ్వరితో నీకేం పని? నాకే కాదు, నాగేశ్వరితో మరో 2 కూడా అవసరం ఉంది. మరో 2? వాళ్ళెవరు? అసలు మీ ప్లాన్ ఏంటి? సో నాగేశ్వరి ద్వారా కొలంలో ఉన్న అమ్మవారి నేత్రాలను సంపాదించాలి. మీరు నాగేశ్వరి ఫ్యామిలీని చంపితే మీకొచ్చేది కేవలం నాగేశ్వరి ఆస్తి మాత్రమే. అదే నాగేశ్వరిని రుద్రకు అప్పగిస్తే ఆ తర్వాత మీరు 100,000 కోట్లు సంపాదించవచ్చు. బాగా ఆలోచించుకోండి. నాగేశ్వరిని చంపకుండా మాకు అప్పగించడానికి ఏదైనా ప్లాన్ చేయండి. ఓకే, నాగేశ్వరిని మేము నీకు స్వయంగా అప్పగిస్తాం. కానీ ఒక ప్లాన్ చెప్తాను. నువ్వు చెప్పేదాన్ని బట్టి హాసిని ద్వారా సెంటిమెంట్ డ్రామా ఆడి నాగేశ్వరిని ట్రాప్ చేసేంత టైం లేదు. సో ఇక మిగిలింది ఒకే ఒక మార్గం, కిడ్నాప్. ఎలా కిడ్నాప్ చేస్తాం? నాగేశ్వరిని కిడ్నాప్ చేయడానికి ఏ సమయం అనుకూలమైందో నాకు తెలుసు. నేను చెప్పే ప్లాన్ని బట్టి ఫాలో అవ్వండి. Say, Mo, say, Ro, say, Mo, say, Ro.